నేను ఈ ఆపర్చునిటీ చేయగలుగుతాను అన్నదానికి ఇప్పుడు మేడం చెప్పే వీరిద్దరు చెప్పే ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా మీకు హెల్ప్ అవుతుంది. ఈ కెరీర్ ఏదైతే ఈ ప్లాట్ఫామ్ ఉందో దీన్ని ఎవరైనా సరే బిల్డ్ చేయగలుగుతారు. ఎవరైనా సరే స్టార్ట్ చేయగలుగుతారు మాత్రమే కాదు, స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తారు అన్నదానికి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ టెస్ట్ మనీ. ఇంతకన్నా వేరే రుజువులు ఉండవు అన్నమాట. ఎందుకంటే కవిత గారు వారిద్దరి గురించి వారే చెప్తారు. సో కవిత గారు ఒకసారి మీ గురించి మీరు చెప్తారా? ఎక్కడి నుంచి మీరు ఫ్రమ్? అండ్ నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు కవిత. ఓకే, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. తిరుపతి నుంచి కవిత గారు, చెప్పండి కవిత గారు. సార్ నేను ఫస్ట్ ఇందులోకి ఎంటర్ అయ్యేటప్పుడు నాకు జిలానీ సార్ పరిచయం అయ్యారు. ఓకే సార్, ఆ సార్ ఈ వర్క్ గురించి చెప్పినప్పుడు అసలు నేను నమ్మలేదు సార్. ఓకే, నమ్మలేదు అంటే నేను బ్లైండ్ ని నేను చేయలేను అని. ఇప్పుడు నేను ఒక మాటను ఇప్పుడే నేను చెప్పాను. అయితే వీళ్ళు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో మేడం కవిత గారికి, మేడం కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 20% మాత్రమే విజన్ కనపడుతుంది మేడం, అంతేనా? అవును సార్, 20% మాత్రమే కనపడుతుంది, 80% కనపడదు. అండ్ సార్కి మేడం టోటల్ గా కనపడదు. సార్ వాళ్ళ హస్బెండ్ గారికి అయితే టోటల్ గా కనపడదు వారిద్దరికి. కానీ తను ఈ కెరీర్ ని స్టార్ట్ చేయడమే కాదు, ఆ కేవలం 20% విజన్ తోనే ఈ కెరీర్ ని స్టార్ట్ చేయడమే కాదు, దీంట్లో సక్సెస్ఫుల్ గా కూడా ముందుకెళ్తున్నారు. చెప్పండి కవిత గారు, మీరు ఫస్ట్ టైం దీని గురించి విన్నప్పుడు ఎస్ నేను 80% బ్లైండ్, నేను చేయలేను ఏమో అని చెప్పేసి అన్నట్టుగా మీరు ఇప్పుడు చెప్తున్నారు. చెప్పండి, మీకు అప్పుడు ఏమనిపించింది? అసలు నేను చేయలేననే అనుకున్నాను సార్. నేను రాలేను దీనిలో కానీ జిలానీ సార్కి అంతా చెప్పాను. ఓకే, కాకపోతే సార్ నన్ను చాలా ప్రోత్సహించారు. ఫస్ట్ నేను బ్లైండ్ అనే విషయం సార్ కూడా తెలియదు. తెలియనప్పుడు మొత్తం అప్లికేషన్ అంతా కూడా నేనే చేసుకున్నాను సార్. ఓ ఓకే, జస్ట్ సార్ నాకు చేయించింది కేవైసీ చేయించారు, ఓకే, వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయించారు సార్. ఓకే ఓకే, మిగతా మొత్తం నేనే చేసుకున్నాను. ఎట్లా చేయాలి మీది వీడియో ఉంది కదా, ఆ వీడియో వినేసి ఇది ఇలా చేయాలి, మాకు యాక్సెసిబిలిటీ అనేసి టాక్ బ్యాక్ సిస్టమ్ ఉంది సార్. ఓకే, దాని ద్వారా నేను మొత్తం చేసుకున్నాను. ఓకే, అయితే సార్ నేను ఫస్ట్ దీంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను అసలు నమ్మలేదు సార్ దీన్ని. నేను చేసేంత వరకు కూడా నా మీద కాన్ఫిడెన్స్ లేదు సార్ నాకు. అంటే నమ్మలేదంటే ఈ ఆపర్చునిటీ నమ్మలేదా? ఇది మీరు చేయగలుగుతారా లేదా? కంపెనీనే నమ్మలేదు సార్ నేను. కంపెనీనే నమ్మలేదా? మీరు కనీసం కంపెనీ దగ్గరైనా ఆగారు. కొంతమంది ఏమన్నారంటే అసలు ఈ రాజేష్ గారు ఆయన నిజమైన వ్యక్తేనండి లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. అసలు మనిషి నిజంగా ఉన్నట్టు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందంటూ మీ మీటింగ్ చూసేస్తాను నేను. ఓకే, ప్రతి ఒక్కటి కూడా నేను అర్థం చేసుకొని ఇందులో ఏదైతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. యాక్చువల్ గా నాకు మాట్లాడేది కూడా ఎక్కువ రాదు, మాట్లాడినా నేను. చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడుతున్నారు. సో అలాంటి టైంలో మరి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ అలా అనిపించింది కదా, మరి ఎందువల్ల మరి ముందుకెళ్లారు ఈ కెరీర్ లో డెసిషన్ తీసుకోవడానికి? అంటే సార్ మీ మీటింగ్లు మొత్తం విన్నాను కదా సార్ నేను. అందులో మీరు చూపించిన క్లిప్స్ అన్ని చూసి విని ఇంతమంది చేయగలిగింది నేను ఎందుకు చేయలేను, బ్లైండ్ మాత్రం నేను ఎందుకు చేయకూడదు అని అనుకున్నాను సార్. దానికి మా వారు కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు. సార్ నిజంగా నాకు ఆఫర్ బ్యాక్ వచ్చినప్పుడు ₹1 కూడా నా చేతిలో లేదు సార్. మీరు కావాలంటే జిలానీ సార్ని కూడా అడగచ్చు. ₹1 అంటే ఒక్క పైసా కూడా నా చేతిలో లేదు సార్. నేను అడ్జస్ట్మెంట్ అని ఒక మాట మా ఫ్రెండ్ నీకు చెప్తున్నాను, నేను ఈ టైంలో నీకు ఇస్తానని చెప్పిన వెంటనే నీకు ఎంత కావాలో వచ్చి తీసుకో అని చెప్పి వెంటనే అప్పటికప్పుడు ఇచ్చినారు సార్. మరుసటి రోజుకి నేను చేస్తాను. ఓకే, మరుసటి రోజు చేస్తారు. సో చేసేసిన తర్వాత మీకు వర్క్ మీకు ఈజీగా ఉందా, టీం వర్క్, లేదంటే చాలా కష్టంగా ఉందా కవిత గారు? సార్ మనం ఇష్టం అనుకుంటే కష్టమైందని ఇష్టంగా చేస్తే కష్టం అనిపిస్తుంది. అవును, మీకు ఎలా అనిపించింది ఈ వర్క్? నాకు ఇప్పుడైతే ఫస్ట్ నేను నమ్మలేదు అన్నప్పుడు నాకు కష్టమనే అనిపించింది. నేను నమ్మిన తర్వాత ఇది నాకు కష్టం కాదు, నేను చేయగలను అని నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు ఈ రోజు ఎవరైతే కొత్తగా చాలా మంది మీ మాటలు, నేను ఒక్కడనే కాదు కనీసం 1000 మంది వింటున్నారు మీ మాటలు, 1000 మంది. సో ఇది చాలా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటది కవిత గారు. మీరు వాళ్ళకేం చెప్తారు ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి? వాళ్ళలో బహుశా ఇంకా స్టార్టింగ్ లోనే మీలాగా ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు ఉండొచ్చు, వాళ్ళకి మీరేం చెప్తారు కవిత గారు? సార్ మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని
సాధించాలి అంటే మనం చేసే పని పైన ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి సార్. కరెక్ట్. అయితే దానిపైన మనకు నమ్మకం లేనప్పుడు మనం ఎంత సులువైన వర్క్ అయినా కష్టంగానే అనిపిస్తుంది మనకి. అవును. అదొకటి చెప్తాను సార్ నేను ఎవరికైనా కూడా. మనం కష్టమైనా సరే ఇష్టపడి చేస్తే అది మనకు కష్టం అనిపించదు. ఈ ఆపర్చునిటీ